బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక బ్లాక్ డీల్ చేసింది. గోల్డ్‌మ్యాన్ సాక్స్ దగ్గర నుంచి ఐసీఐసీఐ అదేవిధంగా అపోలో హాస్పిటల్ షేర్స్ కొనింది. 88 క్రోర్స్ వర్త్ కొంది. 19 క్రోర్ వర్త్ ఏమో ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్, అదేవిధంగా 69 క్రోర్ వర్త్ ఏమో అపోలో హాస్పిటల్ షేర్స్ కొనింది. లాస్ట్ ఇయర్లో చూస్తేనేమో ఐసిఐసిఐ బ్యాంక్ 7% ఇచ్చింది రిటర్న్, అదేవిధంగా అపోలో హాస్పిటల్ చూస్తే మోడెస్ట్ 1.5% ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ వాళ్ళే స్ట్రాంగ్గా వచ్చినాయి. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసరికి 5% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ చూపించింది, వేరాజ్ అపోలో హాస్పిటల్స్ వచ్చేసరికి 26% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ చూపించింది. అయితే ఇప్పుడు ఇది మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎలా చూడాలి అంటే, మనము 100% టైం మనం ఇందులో పెట్టలేం మార్కెట్లో. అట్ ద సేమ్ టైం అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు మనం ఆల్రెడీ తెలుగులో మనీ పర్స్ కానీ డే ట్రేడర్ వీళ్ళు 100% పెడతారు. ఇలా చాలా మంది కూడా ఉన్నారు చూసుకునే వాళ్ళు. మనలాంటి వాళ్ళు జాబులు చేస్తా చూసుకుంటాం కుదరని వాళ్ళు ఏం చేసుకోవాలి, ఆల్రెడీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ చూస్తున్నాయో, ఇందులో ఏవైతే ఇంకా ఎక్కువ డబ్బులు పంపించేస్తున్నాయో, ఇట్ షోస్ దట్ ఆ స్టాక్స్ ఆర్ లుకింగ్ హెల్దీ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నట్టు. సో బ్లైండ్గా, మరీ బ్లైండ్ కాదు కానీ అట్లీస్ట్ చూసుకొని ఓకే ఐసిఐసిఐ బ్యాంక్, ఎందుకు ఐసిఐసిఐ బ్యాంక్, ఎంత గ్రోత్ ఉంది, ఎంత స్కోప్ ఉంది, అలాంటి బేసిక్స్ మనం చెక్ చేసుకొని వీ కెన్ కీప్ ఇన్ ఇట్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, చూడండి మీరు కూడా ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ కానీ లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఒకసారి అసలు ఎందుకు పెట్టింది అనేది ఇప్పుడు చెక్ చేసుకోండి. అపోలో హాస్పిటల్స్ 7,000 ఎంతో ఉంది షేర్. ఒకవేళ అపోలో హాస్పిటల్స్ కాకపోతే నెక్స్ట్ టైం ఉంది మ్యాక్స్ హాస్పిటల్స్ ఉంది. అలాంటి మ్యాక్స్ హాస్పిటల్స్ చెక్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ ఆబ్వియస్లీ ఇవన్నీ ఒకే రేంజ్లో ఉన్నాయి. ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి రీసెంట్గా స్ప్లిట్ అయ్యి 1000 వచ్చింది. కోటాక్ మహీంద్రా ఉంది. అంటే టాప్ 5 చూస్తే కనుక ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, కోటాక్, ఇంకొకటి ఉంది. సో ఇవి టాప్ 5 భారతదేశానికి. సో ఇవి మనం చూసుకుంటా నెక్స్ట్ మిడ్ క్యాప్లో ఏమున్నాయి, స్మాల్ క్యాప్లో ఏమున్నాయి. మిడ్ క్యాప్లో ఐడిఎఫ్సి ఉంది, ఫెడరల్ బ్యాంక్ ఉంది, మనకి కెనరా బ్యాంక్ ఉంది. స్మాల్ క్యాప్లో వచ్చేసరికి ఉజ్జీవన్ ఉంది, లైక్ ఏయూ స్మైల్ ఫైనాన్స్ ఉంది. ఇలా ఇవి కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ బేసికలీ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోవచ్చు. సో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ గో అండ్ బై దిస్, ఇలా చెక్ చేసుకోవాలి అన్నట్టు. అండ్ పోర్ట్ఫోలియో మొత్తం ఓన్లీ బ్యాంకింగ్ కాకుండా, ఓన్లీ హాస్పిటల్స్ కాకుండా యూ కెన్ చెక్ ఇట్. ఇప్పుడు హాస్పిటల్స్ స్పెసిఫిక్గా తెలియదు మనకి అంటే హాస్పిటల్ ఈటీఎఫ్ ఉంటుంది, హెల్త్ కేర్ ఈటీఎఫ్ ఉంటుంది ఐసిఐసిఐ వాడిది. అది తీసుకుంటే వాళ్ళు ఇలా 7-8 కంపెనీస్లో కలిపి పెడతా ఉంటారు. అది వన్ ఆఫ్ ద నైస్ థింగ్. 162 180 ఎంత ఉంది అది ఈటీఎఫ్. ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ కీప్ ఇట్ వైల్ పోస్టింగ్ ద వీడియో. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, వీళ్ళు ఇలా పెట్టారు అంటే మనం రీసెర్చ్ మనం ఎక్కువ చేయకుండా, మన రీసెర్చ్ వాళ్ళే చేశారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చేశారు కాబట్టి మనము అది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొద్దిగా చెక్ చేసుకొని వన్ కెన్ బై. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీసెంట్ బ్లాక్ డీల్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఐ సజెస్ట్ వ్యూవర్స్ టు గో అండ్ చెక్ those stocks and నచ్చితే కనుక you can proceed with buying the scripts.